షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Talk about today's the clasps of Father's hand, the clasps of Father's hand. దేవుని యొక్క చేతులు. The text is from Isaiah chapter 41 verse 13. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడు యెహోవానగు నేను, భయపడకము, నేను సహాయం చేశానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. The clasp of the Father's hand. ప్రభు యొక్క చేతులు. For I am the Lord your God who takes hold of your right hand to support you. Do not fear, I will help you. God's promise. నీ చేతిని పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకున్నాను. హోల్డింగ్ రైట్ హ్యాండ్. ఐఎమ్ యువర్ గాడ్. డు నాట్ ఫియర్. ఇట్ ఈస్ a profound promise of God's active presence, comforting believer to overcome fear and anxiety. భయమును ఆందోళనను అధిగమించడానికి ఈ వాగ్దానం ఎంతగానో దోహదం చేస్తున్నది. ఇట్ ప్రొవైడ్స్ గాడ్స్ యాక్టివ్ ప్రజెన్స్. ప్రభు యొక్క యాక్టివ్ ప్రజెన్స్ మనకు ఉన్నదని సత్యాన్ని గుర్తు చేస్తున్నది. తద్వారా కెన్ ఓవర్కమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్ సిగ్నిఫైస్ గాడ్ హ్యాస్ పర్సనల్. It's God as personal supporter, an omnipotent helper, holding our right hand and guiding us through trials. ఆయన శక్తిగల దేవుడు. ఈ సపోర్ట్స్ సహాయం చేసేవాడే ఉన్నాడు. మన చేతులు పట్టుకొని ఆయన శ్రమలలో పరీక్షలలో ముందుకు నడిపించే దేవుడు ఉన్నాడు. We have active support of God in trials and tribulations. The phrase taking hold of your right hand symbolizes God's personal involvement, strength and guidance rather than a distant God. దూరంగా దేవుడు కాదు ఆయన. మన కుడి చేతిని పట్టుకొని ఉన్న సత్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు see the God's personal involvement in our situations. A command, fear not. A command against fear is both a command and reassurance that God is greater than any adversary. God is greater than any adversary. ఎంత కష్టమైన భయంకర స్థితిగతుల్లో ఉన్నప్పుడు కూడా ఆ స్థితి కంటే దేవుడు గొప్ప దేవుడు సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. డివైన్ అష్యూరెన్స్. గాడ్ యాక్ట్స్ అట్ ది రిఫైనర్, ఆఫరింగ్ ప్రొటెక్షన్, స్ట్రెంగ్త్ when we are in chaotic situations. భయంకర స్థితిలో గతిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు. ఆయన ఒక అభయవాక్ ఇది. డు నాట్ ఫియర్. భయపడకము. లెట్ హిమ్ డూ ద హోల్డింగ్, యు డూ ద ట్రస్టింగ్. ప్రభుని చేయి పట్టుకొని ఉండనిమ్ము, నీవు నమ్ముకొని ఉండాలి అంతే. గాడ్ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. నువ్వు ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన నీ చేయి పట్టుకుంటావు. కాబట్టి యు హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. Reminding us we're not alone. మనం ఒంటరిగా లేము. Because God
holds our right hand, we can overcome fear, anxiety. భయమును ఆందోళనను అధిగమించి సాగిపోవచ్చు కనుక దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు. గాడ్ ది హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. యు ఆర్ నాట్ వన్, యూ డూ ది ట్రస్టింగ్. మన చేయి ప్రభు నా చేయి పట్టుకొని ఉండని చెప్పేసి మనం ట్రస్ట్ చేయాలని నమ్మాలి. ముందుకు సాగినప్పుడే విజయాలు పొందుకుంటాం. మౌనత శ్రేయ మీ స్తుతి స్తోత్రం నాయనా. మీ చేయి మేము పట్టుకోవడం కాదని సెలవిచ్చారు. మా చేయి మీరు పట్టుకొని ఉన్నారని సత్యాన్ని, మా కుడి చేయి పట్టుకొని ఉన్నారు. సాయం చేయబడు నేనే, భయపడు సెలవిచ్చారు. కాబట్టి నైనా నమ్మి విశ్వసించి మా యొక్క భయము ఆందోళన అధిగమించి ముందుకు సాగుతాం. ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.